దానికి నువ్వు బ్రహ్మాండంగా దాన్ని కూడా ఒక అమానవీయ కోణంలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నావంటే నీకు ఎంతగా కళ్ళు నెత్తికెచ్చాయో నాకు అర్థం కావడంలా. అధికారం శాశ్వతం కాదు. నేను 89లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యా. ఇన్నిసార్లు ఓడిపోయాం, ఇన్నిసార్లు గెలిచాం. అధికారం చూశాం, అధికారం లేని సమయం చూశాం. కానీ నువ్వు మాత్రం అధికారాన్ని చూసి ఏదో వికటాట్టహాసం చేసేటటువంటి కార్యక్రమాలు దయచేసి చెయ్యవద్దు నారా లోకేష్ గారు అని మనవి చేస్తున్నారు. దమ్ముంటే తీసుకురా స్వామి, మంచి మంచి కంపెనీలు తీసుకురా. దావోసెలు తీసుకురా అంటే దావోసెల్ని ఉట్టి చేతితో వచ్చారు నాన్న బాబు కొడుకులు ఇద్దరును. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో మాట అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంట, నేను ఎవరితో మాట్లాడ్డంట, కార్యకర్తలు కూడా కలవడంట. అయ్యా, పులివెందుల్లో రాజశేఖర్ గారి కుటుంబం ఓడిపోయిన సందర్భం లేదని మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో కలవడట, ఈయన మాత్రం రోజు కార్యకర్తలు కలుస్తాడు. అసలు నేను ఒక మాట చెప్తున్నానయ్యా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు తిరగటం మొదలెడితే అసలు మీరు సెక్యూరిటీనే కల్పించలేదు. అంత ప్రజాదరణతో ముందుకు వెళ్లేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న మిర్చి యార్డుకి వస్తే సెక్యూరిటీ తీశారా మీరు? ఇవాళ చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉందంట. మొన్న మిర్చి యార్డు దగ్గరికి మిర్చి రైతుల్ని పరామర్శించడానికి వస్తే పక్కన విత్డ్రా చేసుకున్నారండి సెక్యూరిటీని. జగన్మోహన్ రెడ్డి గారు, నేను మనవి చేస్తున్నా, ఇప్పటికి 10 మాసాలు అయిపోయింది, ఓటమి పాలై మేము. మాకు 11 సీట్లు మాత్రమే వచ్చాయి, ఇది వాస్తవం. అది కనుకొట్టో మాయో ప్రజల నిర్ణయమో అది వేరే విషయం. ప్రజల్లోకి వెళ్లడం మొదలెడితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాల వల్ల ఏ విధమైన ప్రజాదరణ పెరుగుతుందో ఒకసారి చూడండి. ఈ ఎండమావిని చూసి దాహం వేసి పరిగెత్తారయ్యా. మీరిచ్చినటువంటి హామీలు నిజం అనుకొని భ్రమించి మీకు ఓట్లు వేశారు. ఇవాళ తలగొట్టుకుంటున్నారు. ఎందుకు వేసావురా బాబు మీకు ఓట్లు అనవసరంగా? ప్రతి నెల 1 తారీఖుకి అనేకమైనటువంటి కార్యక్రమాలు వచ్చి ఇంటికి చేరేవి, వాలంటీర్లు వచ్చి ఇచ్చేవారు. కానీ ఇవాళ ఏమీ లేక అల్లాడిపోతున్నాము అని ఇవాళ ప్రతి గ్రామంలోనూ పేద ప్రజలు బాధపడుతున్నటువంటి సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి వెళ్తేనే అంతమంది వస్తున్నారే, జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమానికి వెళ్తేనే అంతమంది వస్తున్నారే. ఒక పార్టీ కార్యక్రమాలు నిర్ణయించుకొని ఇంకా 4 సంవత్సరాలు ఉంది, వెళ్లడం మొదలెడితే నువ్వు మీ నాన్నకి నిద్రపడదయ్యా, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు ఎవరికైనా అదేదో వచ్చినా కూడా ఆశ్చర్యం లేదని మనం చేస్తున్నాం. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా నాయకత్వంలో అలాంటి బలం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విజనరీ ప్రిజనరీ అని మీ నాన్న వెళ్ళి 53 రోజులు ఉన్న విషయాన్ని మర్చిపోయావు. మీ నాన్న 53 రోజులు జైల్లో ఉంటే అడ్రస్ లేకుండా పోయావు. నువ్వు ఢిల్లీ పారిపోయావు, ఎక్కడున్నావో తెలియదు. ఇవాళ కాళ్ళ దగ్గరేసి కళ్ళు నెత్తికొచ్చి మాట్లాడుతున్నావు. రోజులు ఎప్పుడు ఇలా ఉండవు, మారుతుంటాయి. అప్ అండ్ డౌన్స్. డౌన్లో కూడా ధైర్యంగా ఉండాలి. అప్పులో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడకూడదని వాస్తవాన్ని పాపం తెలుసుకోలేని పసిరాజు ఆయన. ఇవాళ మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. వీడి గుర్తుపెట్టుకోండి. నేను ఇంకో మాట కూడా మాట్లాడా, నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరు అడిగారు ధరల గురించి, పంటల గురించి. ఈ సంవత్సరం పంటలు అంట బాగా దిగుబడి బాగా పెరిగిందంట, అందుకని ధరలు పడిపోయినాయి అంట. ఎక్కడ పెరిగినాయా పసిరాజా? నాయన లోకేష్ రాజా, ఎక్కడ పెరిగి ఉత్పత్తులు ఎక్కడ పెరిగినాయి? ధాన్యం పెరిగిందా? మిర్చి పెరిగిందా? పత్తి పెరిగిందా? ఏది పెరగలేదు. ఉత్పత్తులు ఏమీ పెరగలా. మీ అసమర్థత వలన, మీరు ఇంటర్వ్యూన్ కానందు వలన ధరలు పడిపోయాయి. రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇంకో మాట చెప్పాడు, మిర్చి అంట 11,500 రూపాయలు మద్దతు ధర ఇచ్చి నేనేనంట. ఒక్క బస్తా కొన్నట్టు చెప్పు, ఒక్క టిక్కీ మిర్చి మీరు కొంటే నేను మీకు దండం పెడతా. ఒక్క టిక్కీ 11,500 అంటాడు. 11,500 కాదు, 11,781 అని చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో చెప్పాడు. కేంద్రం కొంటుందని. ఒక్క టిక్కీ కొన్నట్టు చూపించండి నాకు, గుంటూరు మిర్చి యార్డులో కానీ లేకపోతే మరొక చోట కానీ ఒక్క టిక్కీ.
ఒక్క టికెట్ కూడా కొనలా. ఈనాడు ఆంధ్రజ్యోతిలో మాత్రం ఫ్రంట్ పేజీలు వేసుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న ఎవరు చెప్పలేదండి పాపం. రైతులు దించారు, దించితే 7,000కి 8,000కి అడుగుతున్నారంట కింటాలు. రోడ్డు మీదకి వచ్చి నుంచున్నారు. మేము ఏం చేయాలి అని ధర్నా చేశారు. పోలీసులు పెట్టి నెట్టించారు. మీరు ఇవాళ మీరు ఈ కౌరులు చెబుతున్నారు ఆయన లోకేష్ గారు, ఇది మితిమీరినటువంటి అహంకారంతో మీరు చేస్తున్నటువంటి పనులు. అదేమంటే రెడ్ బుక్, అవును రెడ్ బుక్ తప్పే ఉంది. ఎవరు అడిగారు, ఏమండి పోలీసులంతా మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంట కదా అంటే, తప్పే ఉంది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే. రెడ్ బుక్లో ఏమి రాశాం, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలని రాశా అంట. అది రెడ్ బుక్లో రాయటం ఎందుకు? ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలని చట్టాలు చెబుతున్నాయి కదా, కొత్త చట్టాలు ఏమి రాస్తా ఉన్నాయి? నాకు అర్థం కాల. నీకు పిచ్చెక్కి కాకపోతే, ఒళ్ళు బలిసి కాకపోతే రెడ్ బుక్లో పేర్లు రాస్తా అంట. ప్రాజెక్టులకు అడ్డం వస్తే రెడ్ బుక్లో పేర్లు రాస్తా. రెడ్ బుక్లో పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుడైనటువంటి మన నారా లోకేష్ గారు విర్రవీగి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఇలాంటి పిచ్చి డైలాగులు చేసి ప్రజల దగ్గర ఏదో పొందాలని అనుకుంటే మాత్రం అది సరైనటువంటి ప్రయత్నం కాదని నారా లోకేష్ గారు తెలుసుకోవాలి. ఆయన ఎప్పుడు ఇలాగే ఉండదనే విషయాన్ని కూడా మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఊరికినే అధికారం దొరికింది, మైక్ దొరికిందని విచ్చలవిడిగా మాట్లాడద్దు. మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని వారికి సవినయంగా, ఆ పసిరాజాకి, ఆ పప్పు రాజాకి నేను సవినయంగా హెచ్చరిక చేస్తున్నాను. ఈరోజు మంత్రులతో చంద్రబాబు పక్క రాష్ట్రాల కన్నా మనమే ఇచ్చిన హామీలు ఎక్కువ అమలు చేస్తున్నాం అంటే, ఎక్కువ అంటే పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటున్నాడు. ఇచ్చిన హామీలను ఎక్కువ అమలు చేస్తున్నావు. ఏం అమలు చేసావా చెప్పు, నాకు అర్థం కదా. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఏం అమలు చేశారు చెప్పండి నాకు. గ్యాస్ 3 సిలిండర్లు అన్నారు, ఇచ్చారా? 3 సిలిండర్లు ఇచ్చారని చూపించండి నాకు. ఈ 9 మాసాల్లో లెక్కేస్తే 2 సిలిండర్లు ఇవ్వాలి, ఇచ్చారా? 1 సిలిండర్ ఇచ్చారు. మీరు బడ్జెట్లో కేటాయించింది ఎంత? పక్క రాష్ట్రాల కన్నా మేము బాగా చేస్తున్నామని పక్క రాష్ట్రానికి వెళ్ళి చెప్పమను. ఇచ్చినటువంటి హామీలను ఏ మేరకు నెరవేర్చారు నారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. అరే మందు బాబు, మందు, అరే మందు బ్రహ్మాండమైన మందు, చౌకగా వచ్చేస్తాయి, నాణ్యమైన మందు అన్నారు. సస్తున్నారు ఇప్పుడు. ఏ బ్రాండ్లు, ఏ కొత్త బ్రాండ్ ఉండి యాడ్ చేశారు. ఆ 99 రూపాయల కంటే బ్రాండు అది దాగితే అవుట్, అరగంటకి దిగుతుందంట, మళ్ళీ వేసుకోవటమే. మందు ఎక్కడి మందు? అసలు ఇంటికి వచ్చేస్తున్నాయి మందు బాటిళ్ళు. మన సిగ్గి ప్యాకెట్లు లాగా సిగ్గి వాళ్ళు పెడితే స్కూటర్లో తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చేస్తున్నారు. అంతేకాదు బెడ్ షాపులు ఊర్లో 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవటం, బెడ్ షాపులు పెట్టేయటం. ఇదే మమ్మల్ని విమర్శించారు కదా మందు గురించి. ఏం చేశారని అడుగుతా ఉన్నా. మందు బాబుల్ని మొత్తాన్ని మోసం చేశారు.